హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. అద్భుతాలు రేరుగా జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతున్నప్పుడు ఎవరు గుర్తించరు. వద్దు 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 ఆ ఐకానిక్ డైలాగ్కి ఈ వీడియోకి అస్సలు సంబంధం లేదు. అలా ఈ వారం సుమారు 600 రోజుల తర్వాత ఏజెంట్ సినిమా ఓటీటీలో వచ్చింది. ఏజెంట్తో పాటు లైలా మూవీ కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీస్ థియేటర్లో ఉన్నప్పుడు ఈగ కూడా అటువైపు వెళ్ళలేదు. కానీ మేము చూసాం, ఇలా థియేటర్లో మాకు ఎదురైన వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి వీడియో చేసి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. తర్వాత వాటి జోలికే పోలేదు. మళ్ళీ ఏజెంట్ లైలా పుణ్యమా అని చెప్పి ఆ లిస్ట్ అంతా ఒకేసారి తీసి మీ మీదకి ఒకేసారి సంధించాలి అని డిసైడ్ అయిపోయాం. ఇదిగో తమ్ముడు, నువ్వే ఏజెంట్ ఎందుకు పోయిందని చూడాలనుకుంటున్నావా? లైలాకి విశ్వక్సేనే అపాలజైజ్ చేసేంత క్రిటిసిజం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని ఉందా? ఇంకా ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్లన్నీ నేను స్వయంగా థియేటర్లోనే చూసానంటే మీరేమైపోతారు. ఓకే మీకోసం ఆ తీపి జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాను, పర్లేదు. నెంబర్ 1 అనే నెంబర్ ఎప్పటికీ ఆయనకే సొంతం. సో లెట్స్ ఓపెన్ విత్ ఏజెంట్. ఈ మూవీకి నేను విన్న సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మూవీ రాసిన ఒక్కంత వంశీ కూడా ఈ మూవీ చూడలేదంట. ఈ ఓటీటీలో ఎలాగో అవైలబుల్గా ఉంది కాబట్టి ఆయన రాసిన బ్యూటిఫుల్ ఫిల్మ్ని చూడడానికి వీలు పడుతుంది. భయ్యా, ఈ మూవీ డైరెక్టర్ మన సురేందర్ రెడ్డి గారు. అసలైన ఫ్లాప్స్లో కూడా ఏదో ఒక మంచి పాయింట్ ఉంటుంది. మన వాళ్ళు కిక్ 2కి కిక్ అనే టైటిల్ పెట్టకపోతే బాగుంటుందే చెప్తా ఉంటారు. అలా ఎంత రైటింగ్ అండ్ టేకింగ్లో బ్యాడ్ డెసిషన్ తీసుకున్నప్పటికీ సురేందర్ రెడ్డి గారికి ఒక మంచి గుడ్ విల్ అయితే ఉంది. ఆయన హీరో క్యారెక్టర్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి. మరి ఎస్, ఊసరవెల్లి అనుకున్నంతగా ఆడలేదు, బట్ ఎన్టీఆర్ ఎంట్రన్స్ కానీ టోనీ క్యారెక్టరైజేషన్ కానీ మెంటల్ ఉంటాయి అంతే. ఇంకా మన రవణ్ ఇచ్చిన కిక్ ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం. ఆయన ఫిల్మోగ్రఫీకి అందం తీసుకొచ్చిన సినిమా అది. కానీ ఇప్పుడు మాత్రం మన అఖిల్కి కెరియర్లోనే వద్దులేండి. మొదట్లో అఖిల్కి ఫ్లాప్ వచ్చినప్పుడు ఏముందిలే మనోడు హిట్ కొట్టేస్తాడు అనిపించింది. హెల్లో కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. డీసెంట్ ఫిల్మ్స్ దింపారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ వర్స్ట్ మూవీస్ లిస్టే తీసిన అఖిల్ని ఏమైనా అనాలంటే బాధగానే ఉంటుంది. ఆ మనిషి ఫుల్ ఎఫర్ట్స్ ఎప్పుడూ పెడుతూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ నెంబర్ 1 ఏదో ఒక రోజు అవుతారు అనే హోప్ కూడా ఉంది. బట్ వన్ బ్యాడ్ ఫిల్మ్ మ్యాన్, దెబ్బకి ఎంత గ్యాప్ వచ్చేసిందో ఇప్పటికీ గుర్తు. ఆయన నుంచి జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఒక సూపర్ హిట్ ఫిలిం. ఇదిగో ఈ డీసెంట్ ఫిలిమ్స్ అయితే అఖిల్ ఎప్పుడో చేసేసారు. ఈసారి హిట్ డెలివర్ చేస్తా అని వైల్డ్ సాలేగా ముందుకు వచ్చేస్తా అని చెప్పారు. సినిమా ఈవెంట్లోనేమో ఎక్కడికో వెళ్ళిపోతా అని స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన. ఇప్పుడు మన ట్విట్టర్లో అదే చదువుతున్నారు అనుకోండి. మూవీ ఓపెన్ చేస్తే ఒక వైల్డ్ సాలే వాళ్ళ అమ్మ షాపింగ్ కోసం హ్యాకింగ్ చేసి, హ్యాకర్ అంటే మళ్ళీ మీకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యాకర్ గుర్తుకు రావచ్చు. ఆ హ్యాకర్ వేర్లేండి, ఈ వీడియోలో మెల్లగా వస్తూ ఉంటాడు, వచ్చినప్పుడు మీకు అర్థమైపోద్ది. ఈ హ్యాకర్ గారు ఎక్స్పైరీ డేట్స్ హ్యాక్ చేసి చెప్తారు. అండ్ అదే ప్లేస్లో హీరోయిన్ని చూస్తాడు. అండ్ మనోడు హీరోయిన్ని మళ్ళీ చూశాక చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నీతో పిల్లలుగా అంట. అంటే ర్యాండమ్గా ఒక అమ్మాయిని కలిస్తే ఎవరైనా అలా చెప్తారా? ఇది ప్రాబ్లమాటిక్ అనిపించే లోపే హీరోయిన్ ఈస్ ఓకే విత్ దట్ అన్నట్టు ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేసి మాస్లో నాగార్జున లాగా ఒక రోజంతా అనాథ ఆశ్రమం టైప్ సీన్ వేద్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నది వైల్డ్ సాలే కాబట్టి ఒక వీక్ అంతా ఒక సాంగ్ లో గడిపేస్తూ ఉంటారు. కట్ టు మమ్ముట్టి. ఎస్, మమ్ముట్టి గారు కూడా ఈ ఏజెంట్ చేతిలో బలైపోయారు. అంటే ఫస్ట్ సీన్ లోనే ఆయన చనిపోయినట్టు చూపిస్తారు. అందరి నేమ్స్ వింతగా ఉంటాయి సినిమాలో. మమ్ముట్టి గారి పేరేమో డెవిల్, విలన్ నేమేమో గాడ్. అలా బాంబ్ బ్లాస్ట్ టాపిక్ వెంటనే రంగం ఫుటేజ్ చేస్తారు. అంటే మన తెలుగు యువతకి రంగం మూవీ అంటే చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ మాకు కూడా. ఇంకా దూకుడు ఫుటేజ్ ఈ లిస్ట్ లో ఆదికేశవ అనే మూవీలో వస్తుంది, వెయిట్ ఫర్ దట్. సో అలా రంగం మూవీకి సంబంధం ఉంది అని మీరు అనుకున్నారు. ఏం సంబంధం లేదు. బాంబు సీన్ అని యూట్యూబ్లో వెతుకుంటారు, రంగంది అలా తీసుకొచ్చి పెట్టేశారు. మా రివ్యూలో కూడా వ్యూవర్స్ని ఇదే క్వశ్చన్ అడిగాం కూడా. ఓకే, బ్యాక్ టు ద స్టోరీ. హ్యాకర్ అయిన హీరో గారు, అదే రామకృష్ణ గారు, ఏజెంట్ అవ్వడానికి రా హెడ్ క్వార్టర్స్ని హ్యాక్ చేస్తారు. రా వాళ్ళు మన హీరోని వెతుక్కొని వచ్చి ఏవి అనరు. మమ్మూటి గారు కూడా జస్ట్ అలా చూసి నా ఫ్యానేలే వదిలేండి అని అంటారు. మన డేటా కలెక్ట్ చేస్తున్నాడు, ఎవరు ఏంటని కూడా అడగడు. ఇన్ఫ్యాక్ట్ మమ్ముట్టి చేసే సీక్రెట్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. నెక్స్ట్ సంపత్ రాజ్ సీన్లోకి వస్తాడు. సో ఆయన కొడుకు హీరోయిన్కి సారీ చెప్పాలి. అలా అక్కడున్న యాపిల్ ల్యాప్టాప్లో 2 బటన్స్ నొక్కేస్తాడు. మళ్ళీ చెప్తాడు 10 మినిట్స్లోనే నీ బినామీ అకౌంట్లు లొకేషన్లు కనిపెట్టేసా అంటాడు. అంతేలే, రా ఆఫీస్ని హ్యాక్ చేసినాడు ఇవన్నీ 2 క్లిక్లో చేయడం కష్టమేం కాదనిపించింది. తర్వాత గ్రెనేడ్ పిన్ పీకేసి క్యాచ్లాడే సీన్. ఒక విలన్ గ్యాంగ్లో సబ్ విలన్, వాడు ట్రస్ట్ గెయిన్ చేసుకోవడానికి నా ప్రాణమైన ఇచ్చేస్తా అని చెప్తా ఉంటాడు. అలా పిన్ పీకేసిన గ్రెనేడ్తో క్యాచ్లు ఆడుతూ ఉంటారు. బ్యూటిఫుల్ సీన్. ఈ మూవీలో హీరోయే తనకి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. ఆల్రెడీ కలిసిన ప్రతి ఒక్కడు వైల్డ్ సాలే అనే బేస్ వాయిస్ తో అంటూ ఉంటారు. ఆఖరికి విలన్ కూడా ఏదో మనతో మూవీ చూస్తున్నట్టు హీరో ఏం చేస్తాడో అన్నీ చూస్తాడు. మూవీ ఒకసారి చూడండి, ప్రతి క్యారెక్టర్ వైల్డ్ సాలే అంటారు.
ఓకే సార్, ఆయన వైల్డే, డైలాగ్నే వైల్డ్ తప్ప సీన్స్లో ఎక్కడ వైల్డ్నెస్ కనపడదు. ఆ విలన్ ఇంకో డబ్బా. కాస్టింగ్ బ్యాడ్ అంటే ఆ క్యారెక్టర్ వచ్చి హీరోకి అన్నీ చెప్పేస్తాడు. వీటన్నిటి మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ మిస్సింగ్ అని ఎవరికో అనిపించింది అనుకుంటా, మధ్యలో విత్ నో ఇంటిమేషన్ ఐటమ్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. ఆఖరికి ఆ ఐటమ్ గర్ల్ కూడా వైల్డ్ సాలే అని పిలిచి వెళ్ళిపోతుంది. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే చాలానే ఉంది. అంతా దీని గురించి మాట్లాడితే దీనికి డైరెక్ట్ కాంపిటీటర్ అయిన లైలా గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి. సో దానికి కూడా మెల్లగా వెళ్ళిపోదాం. నెంబర్ 2, లైలా. విశ్వక్ సేన్ ఇనీషియల్ ఫిల్మోగ్రఫీ అంటే మాకు చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొన్న చేసిన గామి కూడా బాగానే అనిపిస్తుంది. మధ్యలో మిస్ఫైర్ అవ్వడం వల్ల బ్యాక్లాష్ వచ్చింది. గుడ్ దట్ హీ టుక్ ద క్రిటిసిజం, అపాలజైజ్డ్ అండ్ మళ్ళీ ఫంకీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని నమ్ముతున్నాం డెఫినెట్గా. కానీ లైలాలో ఏముంది? ఈరోజు లైలా గురించి మాట్లాడుకుందాం భయ్య. యాక్చువల్లీ ఇదొక రౌండ్షీ కామెడీ, బట్ స్టిల్ ఎక్కడా చెప్పుకోలే. మా రివ్యూలో కూడా ఇదే అన్నాం. కానీ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏంటి సార్ ఈ అరాచకం అనిపిస్తుంది. సోను మోడల్ అని అందరూ కొట్టడానికి వస్తే ఒక బ్యూటిఫుల్ ఫైట్ సీన్. అలా ఇన్స్టాలో మనం చూసే మోడల్స్ వచ్చి ఫైట్ చేస్తారు. వెరీ ర్యాండమ్. అది ఎలివేషన్ సీన్లో వాళ్ళు ఫీల్ అయ్యారు. మరి మనం కూడా ఇది ఎలివేషన్ అని నమ్మేయాలి. ఇంటర్వెల్కి అందరూ సోనీని అటాక్ చేస్తారు అని లైలా వేషం వేస్తాడు ఆయన. ఈ క్యారెక్టర్ వచ్చాక ఏమైనా మారుతుందంటే ఇంకా బ్యాడ్గా అయిపోద్ది. అభిమన్యు సింగ్ ఒక ట్రాక్ ఉంటుంది. సోను మేకప్ వేసి ఒక డార్క్ కాంప్లెక్షన్ ఉన్న అమ్మాయిని ఫెయిర్గా చేస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని అభిమన్యు సింగ్ క్యారెక్టర్ మోసపోతాడు. ఇక్కడ ఏమైనా చేయొచ్చు. ఆ అమ్మాయి క్యారెక్టర్ రిజల్యూషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫెయిర్ ఉంటేనే అందం కాదు, చూసేవాడిని బట్టి కూడా అందం ఉంటుంది అని రిజాల్వ్ చేయొచ్చు కూడా. అగైన్ మేకర్స్ చాయిసే. కానీ అదే లైలా క్యారెక్టర్ వచ్చాక కామెడీ ఏదైతే ఉందో అదంతా క్రాపే. పోలీస్ ఆయన చేయి తీసుకొని అక్కడ పెట్టాడు అని లైలా క్యారెక్టర్ అంటది. లేటర్ అభిమన్యు సింగ్ క్యారెక్టర్తో కిస్ ఉంటుంది. అండ్ ఇది కామెడీగా పోర్ట్రే చేయాలనుకున్నారు. దీనిని కామెడీ అని ఏ ఊర్లో అంటారు నాకైతే నిజంగా తెలియదు భయ్య, నిజంగా తెలియదు. ఒక సీన్లో లోపల ఉన్న ఆరెంజెస్ పడిపోతాయి. ఆ సీన్ని కూడా కామెడీ చేద్దాం అనుకున్నారు. వాటి గురించి మాట్లాడాలంటే నిజంగా భయం వేస్తుంది భయ్య. ఈ మూవీలో ఈ సీన్ ఎలా ఓకే చేశారా బాబు అని అనిపించిన సీన్ మాత్రం హీరో హీరోయిన్ కి మధ్య లవ్ సీన్. హీరోయిన్ వచ్చేసి హీరోని లేజీ అంటది. గ్రౌండ్ చుట్టూ పరిగెట్టు అంటే హీరోయిన్ తన భుజాల మీద వేసుకొని పరిగెడతాడు. కానీ ఆ ఇమేజరీ ఏదైతే ఉందో టూ బ్యాడ్. విజువల్స్ చూస్తే ఇది విజువల్ అనే డౌట్ వస్తుంది భయ్య. అమీర్పేటలో కూడా ఇంకా బాగా చేస్తారేమో బ్రో CGI. హీరోయిన్ కి కూడా బాడీలో ఏదో ఒకటి అయిపోయి నెక్స్ట్ డే లవ్ ఒప్పేసుకుంటుంది అంతే. అదే సీన్ ఇంకా అయిపోయింది అనుకుంటే పొరపాటే. సునిశ్చిత్ క్యామియో ఉంటుంది. అప్పటికే ఇన్ని చూశాక భరించాక ఇంకా చాలే అనుకుంటాం. కానీ సునిశ్చిత్ క్యారెక్టర్ ఏమో ఫోన్ పట్టుకొని అన్ని రికార్డ్ చేస్తాడు. లాస్ట్లో సునిశ్చిత్ రాగానే వావ్ డెఫినెట్గా జనాలు నవ్వేస్తారు అనుకున్నారేమో. కానీ నవ్వు కాదు కదా, ఏడుపు చిరాకు రెండు కలిసి వచ్చాయి. నెక్స్ట్ వన్ ఆచార్య. ఆచార్య అనగానే అందరికీ నైట్ మేరే సార్. అసలు మెగాస్టార్ డిఏజింగ్ లుక్స్ కానీ ఆ సీన్లో ఎక్స్ప్రెషన్స్ కానీ బాధేసింది భయ్య చూడడానికి. ఆచార్య గుర్తు చేసుకుంటే మళ్ళీ ఇలాంటి బ్యాడ్ ఫిలిం ఇచ్చాక కొరటాల అండ్ మెగాస్టార్ ఇద్దరు గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ఫుల్లీ దేవరా వచ్చింది అండ్ వాల్తేరు వేరే కూడా వచ్చింది. కానీ ఈ మూవీ మాత్రం మా ఆయన మచ్చే. కామ్రేడ్ అంటారు, ర్యాండమ్ సాంగ్స్ వస్తాయి. రామ్ చరణ్ ది లిటరల్లీ RRR తర్వాత మూవీ. ఆ రోల్ ఏమైనా బాగుందా అనుకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకోవాలి. చిరుతుపులి షార్ట్ పడితే అమ్మయ్య కొరటాల ఎలివేషన్స్ వర్క్ అవుతాయి గట్టిగా అనుకున్నా. కానీ పాతఘట్టం వల్ల మనకి ఘాటు వేసిపోయింది. మూవీలో పాతఘట్టం అనే వర్డ్ ని వాడినన్ని సార్లు లెక్కేసి మరి మీమ్స్ వేశారు. టైటిలే పాతఘట్టం అని పెట్టచ్చుగా సార్ అని అనిపించింది. ఓకే అందరూ ఆచార్యనే అంటారేంటి? మరి మెహర్ రమేష్ అన్న లిస్టులో ఉండగా ఆచార్యని ముందు చెప్పే ధైర్యం ఎవరిచ్చారు మీకు భయాన్ అంటారా? మెహర్ రమేష్ గారిని ఆ ఖుషీ సీన్స్ రియాక్షన్స్ని ఆఖరిలోనే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ ఆదికేశవ. ఎస్, ఇందాక అన్నట్టుగానే ఆ బ్యూటిఫుల్ బాంబ్ బ్లాస్ట్ సీన్ని వీళ్ళు జస్ట్ దూకుడు నుంచి Ctrl+C Ctrl+V వాడేశారు. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే బోరింగ్ సీన్ ఈజ్ ఇనఫ్. అంటే బోర్ కొట్టే సీన్ కాదు, బోర్తో కొట్టే సీన్. జస్ట్ అలా దింపేసి బ్లడ్ వచ్చేలాగా బోరింగ్ కొడతాడు అనమాట మన హీరో. చంపడంలో టెక్నికల్ చూపిస్తారు ఈ సినిమాలో. ఏంటి ఇలా కూడా చంపచ్చా అని చెప్పి మరీ అంత వైలెన్స్ ని వీడియోలో చెప్పడం అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమే భయ్యో. వైల్డ్ సాలే కన్నా ఇంకా ఎక్కువ వైలెన్స్ మన ఆదికేశవ బాబే చేస్తాడు. ఇక్కడికే మీకు అర్థమైపోవాలి. నాగవంశీ గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ. ఆయన చెప్తే మూవీ బాగుంటుందని హోప్తోనే వెళ్ళాను. కానీ ఆదికేశవకి మాత్రం పోయాం మోసం. అలా గూన్స్ని దింపే కత్తుల్లో ఒకటి మాకు అలా దింపేశారు. ఆ హింస గురించి మాట్లాడాలి, మిమ్మల్ని హింసించాలని అనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఉన్నది కూడా ఏంటో చూసేద్దాం లిస్టులో. లైగర్ వాట్ లాగా దెంగే. ఈ మూవీలో హీరో జస్ట్ అలా మైక్ టైసన్ని అలా కొట్టేసి వచ్చేస్తాడు. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో గెస్ట్ చేసే కాంటెక్స్ట్ ఒకటి పెడదాం డిసైడ్ అయిపోయాం. క్లైమాక్స్ వచ్చేసింది భయ్యా. ఇది క్లైమాక్స్ అని చెప్తే గ్రేట్. ఎందుకంటే మన పూరి గారు మనకి క్లైమాక్స్ ఏంటో చెప్పకుండా సైలెంట్గా
కొనిస్తేనే కోక అని సాంగ్ వేస్తారు. ఇంకా మూవీ ఉందేమో అని చెప్పి కూర్చుంటే ఎండ్ టైటిల్స్ పడిపోతాయి. అంటే మూవీ నచ్చి కూర్చున్నారేమో అనుకుంటారు అందరూ. రమ్యకృష్ణ గారు కిచెన్ లో ఉంటే హీరోయిన్ తో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ని దేని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారో ఆడియన్స్ వాంట్ టు నో అండి. ద నేషన్ వాంట్స్ టు నో. అంటే పాన్ ఇండియా ఫిల్మ్ కదా. ఓకే, టైసన్ ని హీరో కొట్టేస్తాడనే అనుకుందాం. మళ్ళీ లాస్ట్ లో హీరోకి ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్ ఇది మొత్తం కావాలని అంటే ఇంటెన్షనల్ గా చేసిందని ర్యాండమ్ గా చెప్తారు. సార్ ఏంటి సార్ ఆ ట్విస్ట్ అంటే దీన్ని రాయడం తీయడం కోసం ఇన్నేళ్ళు పట్టిందా మీకు అనిపించింది. లైగర్ స్టామరింగ్ అయినప్పుడల్లా ఓకే సార్ మేము వెళ్ళొస్తాం అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, షేక్ ఆడిస్తారు. ఫస్ట్ 20 minutes చూసి పూరి మార్క్ కనపడుతుందిరా బాబు కొట్టేశాడనే ఫీల్ అయ్యా నేనైతే. కానీ రమ్యకృష్ణ గారి డైలాగ్స్కి ఇయర్స్ పోతాయి, అంత లౌడ్గా పెట్టేశారు. టైసన్ లాంటి లెజెండ్తో హీరో బాక్స్ చేస్తేనే గ్రేట్. ఓకే సింపుల్, బాక్సర్ టైసన్ని కొడతాడు, అది కూడా పరిగెత్తించి భయ్య మీరు తెచ్చింది టైసన్ భయ్య అని చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయా. అంటే రిజల్ట్ వెళ్ళిపోయింది వాళ్ళకి. ఓకే, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, పక్కా కమర్షియల్. మారుతి గారి మూవీస్ అంటే బాగుంటాయి, నీట్గా ఎంటర్టైన్ చేస్తారు కదా. అసలే గోపీచంద్ హీరో అంటే చూడొచ్చు అని థియేటర్కి వెళ్ళాం. రాజాసాబ్తో కంబ్యాక్ ఇవ్వండి సార్. పక్కా కమర్షియల్ రైటింగ్ చూసాక లిటరలీ భయం వేస్తుంది. ఏం కామెడీ సార్ అది. అసలు సాంగ్ వస్తుందని మూవీలో ఉన్న క్యారెక్టర్స్ చెప్తారు, ఇప్పుడు సాంగ్ వస్తుంది అని చెప్పి ఏదో ఎఫ్ఎంలో రేడియో జాకీస్ కనుక అనౌన్స్ చేసినట్టు. అది కామెడీకి రాశారా లేకపోతే క్రియేటివ్గా రాశారా అంటే మాకు అర్థం కాలేదు. అంటే ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారని మీరు అనుకున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ మూవీలో ఒక్క జోక్ పేలితే ఒట్టు. రాశి కన్నా కామెడీ ట్రాక్ ఉంటుంది. నేను ఆ జోక్స్ చెప్పను భయ్యా, నిజం చెప్తున్నా. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఆపేస్తారు. నమ్మకపోతే ఒక్కసారి మూవీ పెట్టుకొని చూడండి. ఎవరైనా మొత్తం కామెడీ సీన్ కంప్లీట్ చేస్తే గ్రేటే. ఇక రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంటుంది. డైరెక్ట్గా క్లైమాక్స్లో ఆయన పట్టించేశాక మీ క్యారెక్టర్స్ కోసం రివ్యూలు రాయకూడదు, నా క్యారెక్టరే హైలైట్ అవ్వాలి. ఇక్కడ నేను యాక్టింగ్ బాగా చేస్తా అని అన్ని వెబ్సైట్స్ నేమ్ చెప్తారు, గ్రేట్ ఆంధ్ర, తెలుగు 360 అని చెప్పి. అంటే క్యారెక్టర్లో ఆ సీన్లో చేసిన యాక్టింగ్కి వావ్ అనేస్తారని కూడా మూవీలో ఉన్న క్యారెక్టర్సే చెప్తా ఉంటాయి. మన కర్మ. ఇన్సెప్షన్ చూసినప్పుడు కూడా నేను ఇంత షాక్ అవ్వలేదు సార్, ఈ డైలాగ్ విన్నప్పుడు అయ్యా. లాస్ట్లో విలన్ రావు రమేష్ అన్నాక నేను దేవుణ్ణి అని ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఏం రాయాలో తెలియక ఏదో ఒకటి రాసేసి అది కామెడీ అనేసారు. పక్కా కమర్షియల్ ఫినిష్ చేసిన వాళ్ళు గ్రేట్ అంటాను నేనైతే. ఈ మూవీలో హీరో లాయర్, ఆ లా రూల్స్ కూడా సరిగ్గా రీసెర్చ్ చేయలేదు మూవీ టీం. ఇంకా అవన్నీ చెప్తే పుష్కర్ కాలం గడుస్తుంది. మారుతి సార్ ప్లీజ్ రాజాసాబ్ బుజ్జిగాడు రేంజ్లో ఇవ్వండి మాకు. మీ భలే మొగాడివే టైంలో కామెడీ డెలివర్ అయితే చాలు. మీరు చేస్తారన్న నమ్మకం, మిగతాదంతా మేము చూసుకుంటాం. నెక్స్ట్ వన్, భోలా శంకర్. ఈ మూవీలో మెహర్ రమేష్ గారిని ప్రైజ్ చేయాలి అంటే కేవలం ఒక్క సీన్ తీసుకుంటే చాలు. అన్నం ఉడికిందులే తెలుసుకోవడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు కదా బ్రదర్. ఖుషీ సీన్ అని ఒక సీన్ ఉంటుంది. శ్రీముఖి బోలాజీ అనగానే మన మెగాస్టార్ గారు బోలోజీ అని డైలాగ్ చెప్తారు. మన బోలా ఏమో అలా నడుము చూస్తూ ఉంటారు. ఇది కామెడీ అంట. అంటే నేను ఇంకేం చెప్పను ఏంటంటే ఈ ఇమేజెస్ చూస్తే మీకే అర్థమైపోద్ది కూడా. మెహర్ రమేష్ అనే నేమ్ లేకుండా ఈ లిస్ట్ చేయడం ఇంపాసిబుల్. కానీ ఏ మాటికి ఆ మాట భోలా శంకర్ చూసినప్పుడు అంత ఎఫెక్ట్ అయితే నేను అవ్వలేదు భయ్య. నెక్స్ట్ వన్, స్కంద. ఈ మూవీకి మాత్రం నా పర్సనల్ స్టోరీ చెప్పాలి. ఐ హ్యావ్ టు టెల్ యూ మై పర్సనల్ స్టోరీ. యాక్చువల్లీ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ చేస్తే నా క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్కందానే చెప్తాను. అలా మూవీకి వెళ్ళి కూర్చున్నా. యాక్చువల్లీ మూవీకి స్కూటీ మీద వెళ్ళాం. నాతో వచ్చిన ఫ్రెండ్ ఏమో ఇంటర్వెల్కి వెళ్ళిపోయాడు పాపం. నేనేమో తప్పురా మొత్తం చూడాలి, అలా మధ్యలో వెళ్ళిపోతే అలా అని చెప్పి ఆయన తిడుతున్నా. సినిమా అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నా. 3 రోజుల తర్వాత బయటికి వెళ్దామంటే సెల్లర్లో స్కూటీ లేదు. ఏమైందిరా స్కూటీ అని చూస్తే స్కందాకి వెళ్ళి ఆ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్కి స్కూటీ మీద వెళ్ళా అనే విషయం కూడా మర్చిపోయా. 3 రోజుల తర్వాత వెళ్తే థ్యాంక్ఫుల్లీ స్కూటీ అక్కడే ఉంది. మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ హ్యాకర్ మైండ్ని అలా హ్యాక్ చేసేసాడు నాది. ఇంటర్వెల్కి కత్తి ఎక్కడి నుంచి తెచ్చారో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అలా టాన్ జీన్స్ కన్నం నుంచి 3 feet కత్తి అది తీసి నరికేస్తాడు. అది కూడా 2 స్టేట్ల సీఎం ఉండగానే. భయ్యా సీఎం సెక్యూరిటీని క్రాస్ చేసిన హ్యాకర్ అనుకోవాలి, మరి అదిదా ఎలివేషన్ అనుకున్నా. ఆంధ్ర స్టేట్ సీఎం స్టార్టింగ్ లో ఒక బుర్రని ట్విస్ట్ చేస్తారు. మూవీ ఎండ్ అయ్యేసరికి నా పరిస్థితి కూడా అదే. 2 రామ్ అవుట్ ఆఫ్ బ్లూ వచ్చేస్తాడు. 2 రాములు ఎలా పాసిబుల్ రా అనుకున్నప్పుడు అదిదా స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం అని రివీల్ చేస్తారు. మనమేంటి హీరో కట్టింగ్ చేయించారేమో అనుకుంటాం, కానీ ట్రాక్టర్ ఫ్రంట్ టైర్స్ లేపి మరి ఎంట్రీలు ఇస్తాడు. ఫేస్ మీద ఉన్న ఘాటుకు కూడా బ్యాక్ స్టోరీ రాశారు. బ్యూటిఫుల్. ఎంతైనా స్కంద ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకున్నా మా ఫ్రెండ్స్ నన్ను వేసుకుంటూనే ఉంటారు. ఇక్కడితో వీడియో అయిపోయింది అనుకోవద్దు, ఇంకా వీడియో సగమే అయింది. ఇన్ఫాక్ట్ ఇంకో పార్ట్ త్వరలోనే వస్తుంది. ఇప్పటికే ఏజెంట్ స్టోరీని డీటెయిల్గా చెప్పేశాం. వీడియో నిడివి పెరిగిపోయింది. ప్రతి మూవీ ఎండింగ్లో ఇంకో పార్ట్ అనౌన్స్మెంట్ ఎలా అయితే వస్తుందో ఈ వీడియో కూడా అంతే అనుకోండి.
ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, అన్ని దాచి ఉంచాం అంతే. ఇలా ఓపెన్గా ఫిల్టర్ లేకుండా మాట్లాడేశారు ఏంటని మీరు అనుకోవద్దు. మా ఇంటెంట్ ఎప్పుడు ఒకటే, మంచి సినిమాని ఆడియన్స్ కన్జ్యూమ్ చేయాలి. ఒకప్పుడు ఇలాంటి మూవీస్ చూస్తే ఒక 2 days నిద్ర పట్టేది కాదు. ఇన్ఫాక్ట్ కొన్ని మూవీస్ చూస్తే ఉన్న ఇన్సోమ్నియా కూడా పోయేది. కానీ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది భయ్య. లేకపోతే బోలాశంకర్ చూసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం ఏం చెప్పండి, అంటే నిజంగానే ఏం అనిపించలేదు. అలా ఇమ్యూనిటీ పెరిగిపోయిందేమో. ఇప్పుడు నేనేదో చూసేసా అని చెప్పి చెప్పేసా అని చెప్పి మేము కూడా చూసేయగలం అని మీరు అనుకుంటే పొరపాటే. లేదు చూడగలం అంటారా, అయితే బెట్, మీకు మాకు డైరెక్ట్గా బెట్. మొత్తం చూస్తే నెక్స్ట్ పార్ట్ కష్టపడి ఈ వీక్లోనే దింపుతాం. అదే మధ్యలోనే ఆపేస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. మరి డీల్ అయితే మీకు ఓకేనా? కామెంట్లో కూడా చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూ. దిస్ ఈస్ టీమ్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.